Or is it afternoon already? మధ్యాహ్నం అయిపోయినట్టుంది కదండి, అందుకనేమో. I hope you are not falling asleep. నేను అనుకుంటున్నాను మీరెవ్వరు నిద్రపోవట్లేదని. We've had 3 long days of church. గత దినాలు 3 దినాలు కంటిన్యూగా మనం కూడికలో కూర్చుని ఉన్నాం. All day here at the church and then many hours at night on the grounds with the crusade. రోజంతా మందిరంలో, సాయంత్రం అంతా చాలా గంటలు మరి గ్రౌండ్లో కూడి కలిగి ఉన్నాం. And we have seen the manifestation of God's power during these times. ఈ 3 దినాల్లో దేవుని యొక్క శక్తి ప్రభావాన్ని మనం చూసాం. Thousands and thousands of people came to hear the word of the Lord. వేల కొలది ప్రజలు దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చారు. And last night many people put their hands up to receive Jesus as their Lord and Savior. యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించడానికి అనేక మంది చేతులెత్తి వారి విశ్వాసాన్ని తెలియజేశారు. So the time we've spent together has been fruitful for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు మనం కలిగిన సమయము చాలా ఫలభరితంగా ఉంది. The Bible actually says, do not be weary in doing well. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. Because in due season God is going to reward you. తగిన సమయములో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. Now I have to admit something to you. నేను ఒక సంగతి మీకు ఒప్పుకోవాలని కోరుతున్నాను. Pastor Sandy and I did not share any ideas about our messages. మా పాస్టర్ శాండీ గారు కానీ నేను కానీ ఏమి చెప్పబోతున్నామో అది ఎప్పుడు చెప్పలేదు మేము ఇక్కడ. But it is God in his divine wisdom. అయితే దేవుడు తన అనాది సంకల్పము, ఆయన అనంత జ్ఞానము ద్వారా that gave us the exact same topic to preach on this morning. ఈ ఉదయకాలము ఏం మాట్లాడాలో అదే అంశాన్ని దేవుడు మాకిచ్చాడు. And Pastor Sandy did an incredible job of laying a foundation for prayer for us today. ప్రార్థన కొరకు ఒక చక్కని పునాది శాండీ గారు వేశారు. Pray big prayers. ప్రార్థనలు, పెద్ద ప్రార్థనలు. Pray supernatural prayers. అసాధారణమైన ప్రార్థన. And so today for my time, ఈ సమయంలో నా వంతుగా we are going to dig a little deeper into this idea of prayer. ప్రార్థన గురించిన ఆ అంశములోనే కొంచెం లోతులోకి మనం తోబోతున్నాం. I'm not going to say if you have your Bibles, I'm going to say turn in your Bibles. మీ దగ్గర బైబిల్ ఉంటే అని చెప్పను, మీ దగ్గర ఉన్న బైబిల్ తెరవండి అని చెప్తాను. Because I know you came to church with your Bibles. ఎందుకంటే నాకు తెలుసు మీ అందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయని. Amen. Amen. So let us look at 1 Timothy chapter 2 and we're going to read the first 5 verses. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని నేను చదువుతున్నాను. First we will read it in the language of heaven. పరలోక భాషలో మొదటిసారిగా చదువుతాం. Telugu. అంటే తెలుగు భాషలో. And then we will read it in English. తర్వాత ఇంగ్లీష్ భాషలో చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చించున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. Amen. Amen. I didn't understand a word he says, so I'm going to read it in English. ఆయన ఏం చదివారో నాకేం అర్థం కాలేదు కాబట్టి ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. But I'll only read the first verse. అయితే మొదటి వచనం మాత్రమే సహోదరులు చదువుతారు. And Paul says to us, first of all, then I urge you that supplication, prayer, intercession and thanksgiving be made for all people. అందరి కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించున్నాను అని పౌలు చెప్తున్నారు. So the idea of prayer now takes a different dimension as we read this text. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ప్రార్థన గురించి వివిధ కోణాల్లో మనం చూస్తున్నాం. We first hear the word prayer. మొదటిగా ప్రార్థన అని చూస్తున్నాం. But then we hear the word thanksgiving.
ఆ తర్వాత కృతజ్ఞత అనే మాట కూడా మనం చూస్తున్నాం. Then we hear another word, supplication. మూడవది యాచన అని కూడా మనం చూస్తున్నాం. And then we hear the word intercession. నాలుగవది విజ్ఞాపన అనే పదం కూడా చూస్తున్నాం. When Pastor Wesley invited me to come to the conference, ఈ కాన్ఫరెన్స్ కొరకు వెస్లీ గారు నన్ను ఆహ్వానించినప్పుడు he said our goal is to go deeper, to become more mature. మేము ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, పరిపక్వత చెందాలి, అది నా గురి అని చెప్పారు ఈ కూడిక గురి. And so each time I have spoken, I have tried to take us deeper into the Word of God. నేను మాట్లాడిన ప్రతి అంశములో కొంచెం వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను. Amen. ఆమేన్. And so we have learned new things from the Word of God because of that attitude and that approach that we have taken this week. ఈ వారం అంతా అదే గురితోటి ఆ వాక్యాన్ని చదవటానికి, నేర్చుకోవటానికి, స్వీకరించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. We are going to do the same thing with prayer. ప్రార్థన విషయంలో కూడా మనం అదే చేయబోతున్నాం. So let us first begin with the word prayer. మొట్టమొదటిగా ప్రార్థన అనే అంశంలోకి మనం చూద్దాం. And if I ask you to define what prayer is, you would say talking to God. మిమ్మల్ని కనుక ప్రార్థన అంటే ఏంటి అంటే అందరూ ఒకే మాట చెప్తారు, దేవునితో మాట్లాడడం అండి అంటారు. And I would say that is an inaccurate description of prayer. అయితే నేనంటాను అది వాస్తవంగా అంత సరియైన పదం కాదు అని అంటాను. Prayer is not talking to God. ప్రార్థన అంటే కేవలము దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు. Prayer is having a conversation with God. ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం. You will say, well, Brother Kewal, what is the difference in the two? కేవల్ గారు ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అని మీరు అడగొచ్చు. The difference is, if I simply talk to God and walk away, then we are not having a conversation. ప్రార్థనలో నేను కేవలం మాట్లాడుతూ నేను వెళ్ళిపోతే ఇంకా మేమిద్దరం సంభాషించినట్లుగా కాదండి. In order to have a conversation, you need two people. సంభాషించడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. You need a sender, someone who is sending the message. వర్తమానాన్ని పంపించే వాళ్ళు ఒకరు ఉండాలి. And then you need someone who is receiving the message. వర్తమానాన్ని పొందుకునేవారు మరొకరు ఉండాలి. And then you need interaction between the sender and the receiver. సందేశాన్ని పొందుకునేవారు, ఆ సందేశాన్ని స్వీకరించేవారు, ఈ రెండిటి మధ్యలో, ఈ ఇద్దరి మధ్యలో ఆ మాటలు జరుగుతూ ఉండాలి. But she did not respond. నేను ఒక మాట ప్రార్థనగా చెప్పాను కానీ ఆమె స్పందించలేదు. I spoke, I sent a message. నేను ఒక మాటను సందేశంగా చెప్పాను. I don't know if she received the message. నేను ఆ సందేశాన్ని తీసుకున్నారని నాకు తెలియదు. Because she didn't respond. ఎందుకంటే ఆమె దానికి స్పందించలేదు. Maybe it's because she only knows Telugu and I only know English. దాని ఉద్దేశం నాకు ఒక్క ఇంగ్లీష్ భాష వచ్చేమో, లేకపోతే సహోదరికి నా ఇంగ్లీష్ భాష అర్థం కాలేదేమో. But whatever the reason, అయితే కారణం ఏదైనప్పటికీ the circle of communication is not complete. ఆ సంభాషణ పూర్తి కావలేదు. So let me ask you a question. ఇంకో ప్రశ్న మీకు వేయనివ్వండి. How many of you pray to God every day? ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తారు Come ప్రతిరోజు? on, raise your hands. మీ చేతులు పైకి ఎత్తండి. All right, put your hands down. ఇప్పుడు చేతులు దించండి. How many of you have a conversation with God every day? ఎంతమంది దేవునితో ఆ సంభాషణ కలిగి ఉంటారు? There's a whole lot less hands going up. ప్రార్థనకైతే అందరు చేతులు ఎత్తారు కానీ సంభాషణ అంటే చాలా మంది తక్కువ. You see, a lot of times we treat God like a slot machine. కొంతమంది దేవుడు ఏదో మౌనంగా ఉంటాడని కొంతమంది అనుకుంటున్నారు. A slot machine is it's a little device with prizes inside of it. ఒక మిషన్ లో లోపల ధనం ఉంటుంది. And you take a coin and you put it in and you pull the handle and one of the prizes drop. మీ అందరికి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటుంది కదా, కాయిన్ వేస్తే లోపల గిఫ్ట్ బయటకు వస్తుంది అనమాట. Do we understand a slot machine? దాన్ని స్లాట్ మిషన్ అంటారు. Amen. ఆమేన్. So many of us treat God like that. చాలా మంది దేవుణ్ణి అలా మిషన్ లాగా భావిస్తుంటారు. We take a little prayer, చిన్న ప్రార్థన తీసుకుంటారు, we put it in and we pull the handle.
అలా ప్రార్థన చెప్పి ఇట్లా హ్యాండిల్ ఒత్తుతారు. and we hope to get something from it. ఏదైనా బహుమానం వస్తుందని ఎదురు చూస్తుంటారు. We never stop and ask God, Lord, is this what you want for me? ప్రభువా ఇదే నేను పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా అని దేవుని అడగం. Or even when we have devotions in the morning, we pray and we walk away, but we never sit down and wait for God to respond. మనం ప్రతి ఉదయకాలం కూడా అలా ప్రార్థన చేస్తామో వాక్యం చదువుతాం కానీ దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు అని ఎదురు చూడం. Have you ever been around mature Christians and they always keep saying, the Lord told me? కొంతమంది అంటూ ఉంటారు కదా, దేవుడు నాతో ఈ మాట చెప్పారండి అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది. And sometimes you get upset because you're saying, why is God talking to them but he doesn't talk to me? మీలో కొంతమంది అనుకుంటారు దేవుడు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా అనుకుంటుంటారు. Because you pray and you run away. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. And God is waiting, hey, I have an answer. అయితే దేవుడు అంటాడు ఆగాగు నా దగ్గర జవాబు ఉంది అంటూ ఉంటాడు. But you are gone. అయితే నువ్వు అప్పటికే వెళ్ళిపోయి ఉంటావు. You're getting dressed for work. ఏదో పని నిమిత్తం ఇంకా అడావిడికి వెళ్ళిపోతుంటావు. Or for school or some other activity. School. But you don't wait on God. స్కూల్కో ఏదో పనికో వెళ్ళిపోతూ దేవుని కొరకు ఎదురు చూడవు. And so if prayer is a conversation, ప్రార్థన రెండు పక్షాల మధ్యలో సంభాషణ అయి ఉంటే, when you pray, you have to wait. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడో దాని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. Because God wants to answer you. ఎందుకంటే మనము మొరపెట్టిన దానికి ఆయనకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. This is how you get to know him. ఈ విధంగా మనం దేవుని గురించి తెలుసుకుంటాం. This is how you begin to submit your desires to him. ఈ విధంగా మన ఇష్టాల్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం. So if you learn nothing for the last 4 days, ఈ 4 దినాల్లో మీరేమి నేర్చుకోకపోయినా I want to encourage you. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. When you pray, ప్రార్థన చేసినప్పుడు sit down for 5 minutes కనీసం ఒక 5 నిమిషాలు కూర్చోండి. and ask God, Lord, can you answer me? దేవా నాకు జవాబు ఇవ్వా అని 5 నిమిషాలు కూర్చోండి. And I guarantee you, he will answer you. నేను ఖచ్చితంగా చెప్పగలను దేవుడు మనకు జవాబిస్తాడు. Now, it may be a strange thing to practice for the first time. అయితే ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందికి ఇది కొత్తగా అనిపించుండొచ్చు, మొదటిసారి అని ఉండొచ్చు. But the more you do it, అయితే నువ్వు అలా చేస్తున్నా కొద్దీ, the more you get comfortable doing it. అలా చేయడం వల్ల నువ్వు ఇంకా ఆనందంగా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టగలవు. The clearer you will begin to hear the voice of God. దేవుని స్వరాన్ని చాలా స్పష్టంగా నువ్వు వినగలవు. Amen. ఆమేన్. So don't pray and run away. ప్రార్థన చేసి పరిగెత్తకూడదండి. Pray and wait. ప్రార్థన చేసి కనిపెట్టాలి. Because God wants to respond to you. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. And he will lead you and guide you into all truth. ఆయన నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. Because he wants the best for you. ఎందుకంటే ఆయన నీ జీవితంలో శ్రేష్టమైనది చేయాలని ఆశపడుతున్నాడు. I'll give you an example. ఒక ఉదాహరణ నేను చెప్తాను. When I was younger, I was very ambitious. సోదరులు యవనస్తులుగా ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవారు. Now I said younger because I am still young. ఆ సహోదరులు ఇంకా యవనస్తులు అనుకుంటున్నారు. I was very ambitious. నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. But I was not good with money. అయితే ధనం విషయంలో అంత సరిగ్గా లేనివాడిని. I would get it today and it will fly away before the day was over. డబ్బు నా చేతిలో పడిందంటే ఆ రోజు అయ్యేసరికి ముందే ఎగిరిపోతాయి డబ్బులు నా దగ్గర నుంచి. But I knew God wanted to bless me financially. నాకు తెలుసు దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడని. But I was irresponsible. అయితే నేను బాధ్యత లేనివాడిగా ఉన్నాను. God is not going to trust me with more money if I am irresponsible. నేను బాధ్యత లేనివాడిగా ఉంటే దేవుడు నన్ను నమ్మి ఇంకా ఎక్కువ ఇవ్వలేడు. So then I got married to this wonderful woman. అయితే సహోదరులు ఒక స్త్రీతో వివాహం చేసుకున్నారు. And she was very good with budgets. అయితే ఆమె చాలా జ్ఞానంగా ధనం విషయంలో జ్ఞానం కలిగినది. She was very good at dividing up the money to meet all our needs. మా ప్రతి అవసరతలు ఏది ఎట్లా జరిగించాలో ఆమె చాలా జ్ఞానంగా ప్రణాళిక వేస్తుంది. And because of her, God was able to bless us. ఆమెను బట్టి సహోదరులు మరింతగా దీవించబడ్డారు. I am still bad with money. నేను ఇప్పటికి కూడా సహోదరులు డబ్బు విషయంలో అంత అజాగ్రత్త. But God put someone in my life
to help me manage money. అయితే వీరి జీవితంలో ఆ ధనం విషయంలో సహాయపడటానికి ఒక భార్యను సహాయంగా ఉంచాడు. I love to give. I have a gift for giving. నేను ఇతరులకు ఇవ్వాలి అన్న చక్కని హృదయాన్ని కలిగి ఉండేవాడిని. But I guarantee you, I am very irresponsible with giving. అయితే నాకు తెలుసు నేను ఇచ్చే విషయంలో కూడా అంత అజాగ్రత్త నాకు ఎక్కువ ఉండేది. And if it was up to me, I gave away everything and I will end up poor. నేను ఇవ్వడం నాకు ఎంత ఇష్టం అంటే ఇట్లా ఇచ్చేసి ఇంక నేను అలా పేదవాడిగా ఉండిపోతాను. The same beggars that I'm trying to help, I will end up being one of them. అడుక్కునే వారిని నేను సహాయం చేసిన తర్వాత నేను అడుక్కునేవాడిలాగా అయిపోతుంటాను. In spite of the blessing of the Lord. దేవుని ఆశీర్వాదం నేను కలిగి ఉండి కూడా. So I had to learn from God that He's going to put someone in my life that's going to help me manage the money that He's going to bless me with. నేను ఈ విధంగా ఆర్థికంగా దీవించబడటానికి తన జీవితంలో తన జీవిత భాగస్వామిని దేవుడు ఉంచాడు. You see, if I didn't pray and wait for God to respond, నేను ప్రార్థన చేసి జవాబు కొరకు దేవుని దగ్గర కనిపెట్టకపోతే I would be angry with Him. దేవుని మీద నేను కోపంగా ఉండేవాడిని. Because I would say, every time you give me money, it disappears. నాకు డబ్బులు ఇస్తున్నా కానీ డబ్బులు అయిపోతున్నాయి. Because He will fulfill His promise to bless me. ఎందుకంటే నన్ను ఆశీర్వదించడానికే ఆయన తన ఉద్దేశం కలిగి ఉన్నాడు. But I am irresponsible with money. అయితే ఆ డబ్బు విషయంలో నేను అపనమ్మకస్తుడిగా ఉన్నాను. And there are many of us in this room that are like that. అంటే చాలా మంది అశ్రద్ధగా ధనం విషయంలో ఉండి ఉండొచ్చు. My sister put her hand up and is smiling. This is me. It is me. ఇక్కడ కొంతమంది స్త్రీ నేను అలాంటి దాన్ని అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. And so God puts people in our lives. అయితే దేవుడు కొంతమందిని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. As we pray and we listen to His voice. దేవుని స్వరం వింటూ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. So the first word is prayer. మొట్టమొదటి మాట ప్రార్థన. A conversation. దేవునితో సంభాషణ. It is not talking at God. దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు. It's not even talking to God. దేవుని కొరకు మాట్లాడటం కాదు. It is talking with God. దేవునితో కలిసి దేవునితో సంభాషించటం. So if you don't hear anything else from me for the rest of your life, నా నుంచి ఇంక మీ జీవితంలో ఇంకే మాట వినకపోయినా, remember, prayer is a conversation. ప్రార్థన అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఒక సంభాషణ. Let us look at the second word, the word thanksgiving. రెండో మాట చూద్దాం, కృతజ్ఞతాస్తుతులు. Now this is very interesting word. ఇది చాలా ఆసక్తికరమైన మాట. Thanksgiving is different from prayer. కృతజ్ఞత ప్రార్థనకి ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. In the sense that it is a type of prayer. కృతజ్ఞత అనేది కూడా ఒకలాంటి ప్రార్థనే. But the focus of thanksgiving is on us. అయితే ఆ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. So generally we reinterpret the word thanksgiving to mean praise. చాలా మంది కృతజ్ఞత అంటే ఇది కేవలం స్తుతిని గురించిన మాట అని ఆలోచించేస్తుంటారు. And in the Bible there are many words for praise. చాలా స్తుతుల గురించి బైబిల్ అనేక వచనాలు ఉన్నాయి. See, when the Bible was first translated into English, బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయబడినప్పుడు towards the end of the 1500s, సుమారుగా 1500 సంవత్సరాల క్రితం, there were so many words for the word praise that the translators chose to just use one word. స్తుతి అనే మాటకు చాలా మాటలు ఉన్నాయి. They just use the word praise. దానికి బైబిల్ తర్జుమా చేసేవారు స్తుతి అనే మాటని ఎక్కువ పెట్టారు. So let me give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. If I say the word automobile, ఆటోమొబైల్ అనే మాట చెప్తే you are thinking of many different types of automobiles, right? మీరు చాలా ఆటోమొబైల్ గురించి ఆలోచన చేస్తుంటారు, కార్లు బండ్లు గురించి. But if I say the word truck, నేను ట్రక్ అనే మాట చెప్తే does it change what you're thinking about? ఇప్పుడు మన ఆలోచన మారిపోతుంది కదండి. If I say the word big truck, నేను పెద్ద ట్రక్ అని చెప్తే does it change what you're thinking? ఇప్పుడు మనం ఆలోచించే విధానం మళ్ళీ మారిపోయింది. If I say big red truck, పెద్దది ట్రక్, అది ఎరుపు రంగులో ఉంది అని చెప్పినప్పుడు, now in your mind you have a clear picture of what I was saying. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అది చక్కని దృశ్యం మీ మనసులోకి వచ్చేసి ఉంటుంది. So is big red truck different from automobile?
ఆటోమొబైల్ అనే దానికి They're not the same. ఎర్ర ట్రక్ అనే దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. One is very general, ఒకటేమో సహజంగా మాట్లాడింది, one is very specific. అయితే మరొకటేమో చాలా ఖచ్చితంగా మనం మాట్లాడింది. So we're going to take a little deeper dive into this word praise. ఈ కృతజ్ఞత అనే అంశంలోకి కొంచెం లోతులోకి మనం వెళ్దాం. And just look at the popular ones that we find in the scriptures. లేఖనాల్లో చాలా అందరికి పరిచయమైన వచనాన్ని మీకు తెలియజేస్తాను. And now we have to understand something about the word praise itself. కృతజ్ఞత లేక స్తుతి అనే అంశాన్ని, ఆ మాటను ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. In the Jewish culture, in the Jewish tradition, ఆ యూదుల ఆచారంలో మనం గమనిస్తే praise always came with an activity. స్తుతి అనేది ఎప్పుడు ఒక కార్యముతో ముడిపడినట్లుగా మనం చూస్తాం. In other words, praise was not just words, there was action to go with it. పాత నిబంధనలో యూదులు స్తుతి అనేది కేవలం పెదవులతో మాత్రమే కాదు కానీ వారి చేతలతో కూడా చూపించేవారు. And so one of the words we find in the scripture is the word called toda, which means praise. తోదా అనే మాట అది హెబ్రూ భాష, దాని అర్థం స్తుతి. And the word toda is recorded in the scripture 32 times. బైబిల్లో సుమారుగా 32 సార్లు తోదా అనే మాట లిఖించబడింది. But it's a specific type of praise. అయితే ఇది స్తుతికి ఒక శీర్షిక లాంటిది. Toda praise means to sacrifice. స్తుతి కీర్తన అనేది అది ఒక అర్పణను తెలియజేస్తుంది. You know that scripture that says we bring the sacrifice of praise. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు అనే మాట బైబిల్లో చూస్తాం కదండి. Psalm 51:14. కీర్తనలు 51:14లో మనం చూస్తాం. Psalm 107 verse 22. 102వ కీర్తన 107వ కీర్తన 22లో మనం చూస్తాం. So what does it mean to praise God with a sacrifice? ఎలా అర్పణలతోటి స్తుతిని ఎలా చెల్లించాలి? So on my way to church this morning, ఈ ఉదయకాలము మందిరానికి వచ్చేటప్పుడు my wife calls me వారి భార్య గారు ఫోన్ చేశారు, మాట్లాడారు. and says the car just got crushed. కారు నలిగిపోయింది, There's an accident. యాక్సిడెంట్ జరిగింది. Now I have to spend thousands of dollars on this car to repair it. ఈ కార్ రిపేర్ చేయడానికి కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టాలి. And I come in church. నేను మందిరానికి వచ్చాను. I don't want to praise God. నేను స్తుతించడానికి నాకు మనసు రాలేదు. I'm thinking of the thousands of dollars I need to spend. $1000 ఖర్చు పెట్టాలా అన్న బాధ నాకు కలిగింది. You go to work early in the morning, or you went to work yesterday, నిన్నటి దినము ఉదయకాలం పనికి వెళ్ళి and this morning you came to church. ఈ రోజు ఉదయకాలం మందిరానికి వచ్చాను. On your way to church, your boss calls and says you are fired. You're no longer in the job. మార్గ మధ్యలో నీ ఉద్యోగం ఊడిపోయింది, నువ్వు ఉద్యోగం రావద్దని చెప్పారనుకోండి. Would you be happy to praise God? సంతోషం ఉంటుందా? మొక్కలో సంతోషం ఉంటుందా మనకి? On your way to church, మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటుందో తెలుసా? someone calls you and tells you your brother is dead. మీ బంధువుల్లో వీరు పలానా వ్యక్తి చనిపోయారని చెప్పారనుకోండి. Or your mom is sick and she's in a hospital. మీ తల్లి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారని చెప్తే, and you are on your way to church. మనం ఆ సమయంలోనే మందిరానికి వస్తున్నాం. మనం would you want to praise God? ఆ సమయంలో దేవుని స్తుతించగలమా? We don't, do we? మనం అలా స్తుతించడానికి మనసు రాదు. Toda praise. God wants us to praise him in spite of our circumstances. మన యొక్క పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. It's a sacrifice. ఇది అర్పణ, సమర్పణ. I don't want to do it. అది నాకు చేయడం నాకు ఇష్టం లేదు, స్తుతి చేయడం. Lord, I've been begging you for a job for the last 6 months and I still don't have the job. 6 నెలల నుంచి నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను, ఇప్పటికి కూడా నాకు ఉద్యోగం లేదు. Come and praise God. అయినప్పటికీ దేవుని స్తుతించు. Come and worship him. అయినప్పటికీ దేవుని ఆరాధించు. Toda means to sacrifice. తోదా అంటే అర్థం సమర్పణ, అర్పణ. So we are digging a little deeper. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తున్నాం. The next popular word we find in the scripture is the word yada. ఆ తర్వాత మరో అందరికీ తెలిసిన పదము Now yada is a little more positive than toda. తోదా అనే మాట ఇది హెబ్రూ పదాలండి. ఈ యద అన్న పదానికి చాలా వ్యత్యాసం ఉంది. Yada is to give God praise willingly. సంతోషముతో దేవునికి స్తుతులు చెల్లించాలి యద అనే మాటకు అర్థం. I don't know if we have this song in Telugu, but there is a song that says I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise.
I will sing, this is the day that the Lord has made. I will rejoice that he has made me glad. Do we know that song? ఇంగ్లీష్ పదంలో చక్కని పాట ఉంది, కృతజ్ఞతలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుదము అన్న పాట. See, that's you willingly want to praise God. అంటే మనం ఇష్టపూర్వకంగా దేవుని స్తుతించడానికి వచ్చేది. And so Toda praise is to come willingly and praise God. తోదా అది మనం ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి An వచ్చేది. example of this praise we find in the book of Exodus chapter 17 when the children of Israel went to war with the Amalekites. మనము నిర్గమాకాండం 17 అధ్యాయంలో అమాలేకీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన విజయం బట్టి వారు స్తుతించిన మాటలు. For as long as Moses' hands was up in the air, the children of Israel was winning the battle. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుతున్నట్లుగా మనం చూస్తాం. When he put his hand down, అయితే చేతులు బరువెక్కి మోషే చేతులు కింద పెడుతున్నప్పుడు they start to lose the battle. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. He was willingly praising God, అయితే సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాడు. and victory was being attained. అయితే విజయాన్ని వారు సొంతం చేసుకుంటున్నారు. But then he got tired. అయితే అలసిపోయాడు. And he couldn't raise his hands and they were losing the battle. ఆ వృద్ధాప్యంలో ఉన్న మోషే ఇక చేతులు ఎత్తలేకపోయాడు, అందుకనే ఓడిపోతున్నారు. And two of the men around him stood up and lifted his hands up into the sky. అయితే ఇద్దరు వ్యక్తులు మోషే చేతుల్ని బలపరిచినట్లుగా మనం Because చూస్తాం. he was getting weak holding up his hands. ఎందుకంటే అలా ఎంతసేపు పెట్టుకుని ఉండగలడు? But because he willingly began to keep praising God, they received victory. ఆయన సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు గొప్ప విజయాన్ని వారు చవి చూశారు. God is happy when you willingly praise him in spite of your circumstances. నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సంతోషముతో దేవుని స్తుతించేవారంటే ఆయనకి ఇష్టం. So the first praise we talked about, Toda, is kind of like wringing your hands. You are sacrificing. తోదా అంటే మనము అర్పణతో సమర్పణతో దేవుని స్తుతించటం. The second one is raising your hands because you are happy, you are glad, and you're doing willingly. రెండవది మనం ఉత్సాహంగా చేతులెత్తి దేవుని స్తుతించటం గురించి మనం చూస్తున్నాం. The third one is very popular. మూడవది కూడా చాలా పరిచయమైంది, that we use all the time, మనం ఎప్పటికీ ఉపయోగిస్తుంటాం. and it's called halal. ఆ తర్వాత హలాల్ అనే మాట, Or halal. హలేల్. It is where we get the word hallelujah from. అక్కడి నుంచే హల్లెలూయా అనే పదం వచ్చింది. Now the word halal means హలాల్ అనే మాటకు అర్థం ఏంటంటే to praise God joyfully. సంతోషంగా అలా ఉత్సాహంగా దేవుని స్తుతించటం. But it has a very unique meaning in that. దాంట్లో ఒక విశిష్టమైన అర్థం ఉందండి. And that meaning is to dance. దాని అర్థం ఏంటంటే నాట్యం చేయటం. To act clamorously foolish before God. ఒక మాట చెప్పాలంటే పిచ్చివానే వలె నాట్యం చేయటం. Now I find it interesting that every time I put on the television in India, everybody is dancing. నేను భారతదేశంలో నేను చూస్తున్నప్పుడు టీవీలో చాలా మంది డాన్స్ చేస్తున్నారు. And we come to church and we are very reverent. మన మందిరానికి వచ్చేసరికి చాలా భయముతో ఉంటాం. We might clap our hands a little bit. కొంచెం చప్పట్లు మనతో కొడతామండి. We might kneel down a little bit. మనం మోకరిస్తాం. We might bow a little bit. మనం సాగిల పడతాం. But nobody dances in church. అయితే చాలా మంది నాట్యం చేయరు. And I want to challenge you. అయితే నేను మీకు సవాల్ ఇస్తున్నాను. Because this is a cultural challenge. ఇదొక సాంస్కృతిక సవాల్. God is going to bring release in your life when you begin to. మనము కదులుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. I know this is hard because culturally the way you see church, you see it in reverence. But the Bible is telling us dance. మనం సాంస్కృతికంగా మనం ఒక పద్ధతికి అలవాటు పడ్డాం. Dance. అయితే నాట్యముతో దేవుని స్తుతించాలని మనం Now after today I am gone, so if there are any problems with dancing in church, Pastor Caleb and Pastor Wesley would have to deal with it.
నేను చెప్పి వెళ్ళిపోతాను, తర్వాత మీరు నాట్యం చేసే సమస్య వస్తే నా సంబంధం కాదంటున్నారు. In United States, it's very common for us to dance in church. అమెరికాలో నాట్యం చేస్తూ పాటలు పాడి ప్రభువుని స్తుతిస్తారు. We move because we want the fullness of the scriptures. We want the fullness of praise to be manifested in our lives. మా జీవితంలో స్తుతి యొక్క సంపూర్ణతను మేము పొందుకోవాలని ఆశపడుతుంటాం. We find an example of this dancing with David in 1 Samuel chapter 6 verse 14 to 22. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో సమూయేలు నాట్యం చేసినట్లుగా మనం చూస్తాం. The ark of the covenant was being returned to its home. దేవుని మందసము ఆ స్వదేశానికి వచ్చినప్పుడు And the king David got up and he was so joyful. దావీదు ఎంతో ఉత్సాహంగా దేవుని స్తుతించినట్లుగా నాట్యము చేస్తూ ప్రభువుని గణపరిచినట్లుగా He చూస్తాం. lifted up his skirt ఆయన వస్త్రమును పైకెత్తి, because they wore similar things to the women, right? ఆ స్త్రీలలాగే వారు నిలువు టంగులు వేసుకునేవారు. And he lifted it up and he started to dance and his legs were showing. ఆయన నాట్యం చేస్తూ ఆ కాళ్ళు కనపడుతున్నాయి. And people despise him for it. అయితే దాని కొరకు కొంతమంది హీనపరిచారు. God did not despise him. అయితే దేవుడు అతన్ని హీనపరచలేదు. God celebrated that his son was dancing in his presence because something joyous had occurred. ఎంతో గొప్ప సంతోషకరమైన సంగతి జరిగినందుకు దావీదు దేవుని స్తుతిస్తున్నాడని దేవుని ఆనందించాడు. I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Even if you have to start practicing at home, ఇంట్లో మీరు దీన్ని ఆచరించవచ్చు. put on some music at home, Christian music, ఒక చక్కని ఆత్మ సంబంధమైన పాటలు పెట్టండి, and shake a little bit. శరీరాన్ని కొంచెం అట్లా ఊపండి అంటున్నారు. Sometimes that's how you shake out your worries. ఆ విధంగా కొన్ని చింతల నుంచి మనం దూరం అవుతాం. There is power in dancing నాట్యం చేయడంలో కూడా శక్తి ఉంది అంటున్నారు. because it is about praising God. ఎందుకంటే దాని ద్వారా మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. I see faces that are very serious and frowning because in Indian culture we don't dance. అయ్యా మీరేం చెప్తారో మాకేం అర్థం కావట్లేదు, మా భారతదేశ సంస్కృతిలో మేము ఎవరు నాట్యం చేయమంటున్నట్టుగా మీ మొక్కలు పెట్టారంటున్నారు. But I have to be faithful to the Bible. అయితే బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నేను నమ్మకంగా In ఉండాలి. spite of how you respond to it, I must be faithful to the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నేను This is చెప్తున్నాను. what the word of God says. దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది. And so what we do is we sing the word hallelujah, హల్లెలూయా అనే మాట మనం which చెప్పినప్పుడు means to dance, దాన్ని మనం నాట్యము దాని అర్థం. but we sing it like this. Hallelujah. Hallelujah. You know, it is funny because we are saying, let us dance in the presence of the Lord, but we are not doing it. హల్లెలూయా అంటే నాట్యము అని అర్థము, కానీ చాలా మంది నాట్యం చేయకుండా నాట్యం చేద్దాం అని పాడుతుంటారు. So even the word that we are saying is inconsistent with our behavior. మన ప్రవర్తన కూడా మనం పాడిన దానికి అనుకూలంగా లేదు. Again, I am just reading the Bible and just opening the text to you. మేము వచనాన్ని చూపించి చెప్తున్నాము. Amen. The next one we find is the word Shabak. షబాక్ అని తర్వాత We పదం find that 7 times in the Old Testament. పాత నిబంధనలో 7 సార్లు మనం చూస్తాం. And the word Shabak simply means to shout. దాని అర్థము బిగ్గరగా శబ్దం చేయట. Again, it is not a practice ఇది కూడా అది ఆచరణలో లేదు. that is common in our culture here. మన సంస్కృతిలో ఇది ఆచరణలో లేదు. Let me say this to you. God is transcultural. దేవుడు సంస్కృతికి విభిన్నమైన వాడు. God is the same to the tribal people in Australia in the outback. ఆస్ట్రేలియాలో ఉన్న అనాగరికులకు అందరికీ సమానమైన దేవుడు. He is the same to the tribal peoples in Africa. ఆఫ్రికాలో ఉన్న అనాగరికులకు కూడా ఆయన ఒకే దేవుడు. He is same to the people in Western Europe. వెస్టర్న్ యూరోప్ లో కూడా వారికి కూడా ఆయనే దేవుడు. He is the same to the people in the Caribbean. కరేబియన్ ఆ ద్వీపాల్లో కూడా ఆయనే దేవుడు. God does not change. మనము ఎటువంటి దేశమైనప్పటికీ దేవుడు మార్పు లేనివాడు. We have to change. మనమే మారాలి. Amen. ఆమేన్. It's a gentle admonition.
ఇది సున్నితంగా నేను ఈ మాట చెప్తున్నాను, Maybe something for you to consider. అయితే మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. The next word we want to look at is the word barak. ఆ తర్వాత బరాక్ This is a very popular word in the scripture. It's actually written 330 times. బైబిల్ గ్రంథంలో ఈ పదం, దీని మూలమైన మాట మరి హిబ్రూ భాషలో ఇది 330 సార్లు మనం చూస్తాం బైబిల్. And this one I would say we are very good at doing it here అయితే ఇది చేయడంలో మనం at Christ అందరము Worship Center. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అందరూ చేస్తారు. Every time we pray, I see people get up and kneel down చాలా మంది మోకాళ్ళ మీదకి వస్తారు, and pray in a quiet voice. మెల్లగా ప్రార్థన చేస్తారు. When Moses in Exodus chapter 3, when Moses saw the burning bush, మోషే మండుచున్న పొదను చూసినప్పుడు he knelt down quietly. ఆయన మౌనంగా మోకరించాడు. That was a barak. దాని అర్థం బరాక్. To praise God on your knees. మోకాళ్ళ మీద దేవుని స్తుతించటం. Now, culturally, we love this one here, and I love it too. నాకు కూడా ఇష్టమే, సంస్కృతిగా మనందరం ఇష్టపడతాం దీన్ని. And so we need to keep doing it, ఇది మనం కొనసాగించాలి, because in that we praise God. ఆ విధంగా కూడా మనం దేవుని స్తుతిస్తాం. The next one we want to look at is the word zama or zema. తర్వాత మరో పదం ఏంటంటే We find that in the scripture 46 times. ఇది బైబిల్లో సుమారుగా 46 సార్లు మనం And చూస్తాం. this one we do very well also. ఇది కూడా మనం చాలా చక్కగా చేస్తాం. Zema means to praise God with the instruments. సంగీత నాదములతో దేవుని స్తుతించడం. Amen. ఆమేన్. So when we are in church, we explode on the instruments. మనం మందిరములో ఉన్నప్పుడు సంగీత వాయిద్యాలతో గంభీరంగా ప్రభుని మహిమపరుస్తుంటాం. Zema, we explode with our voice, toda. మనం బిగ్గరగా స్తుతిస్తాం, దేవుని In spite of గణపరుస్తాం. our circumstances, we praise God, toda. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న తోద దేవుని మనం స్తుతిస్తుంటాం. And we do zema. జేమా The అని కూడా music. చేస్తాం సంగీతంతో. Amen. And the Amen. last one is an encapsulation of all of them. ఆఖరిది వీటన్నిటిని కూడబెట్టుకొని స్తుతించేది. We find this in the scriptures 57 times. ఇది బైబిల్లో సుమారుగా 57 సార్లు మనం చూస్తాం. And this word tahila, ఇదిని టహీలా అంటారు. it means to sing, దీని అర్థం పాడుట, to shout, గంభీర స్వరముతో to పాట, dance, నాట్యం చేయటం, to play music. సంగీత నాదములతో కూడా. Tahila encapsulates all of what we find in praise. స్తుతిలో వీటన్నిటిని కూడగట్టుకొని మనం ప్రభుని స్తుతిస్తాం. If we quickly turn to Psalm 150, 150 కీర్తనలో మనం చూస్తే the very last verse of the Bible. కీర్తనల గ్రంథంలో ఆఖరి కీర్తన. And we're going to read it in the language of heaven again. మరలా తెలుగు భాష అంటే పరలోక భాష అంటున్నారు. ఓకే. The very last verse. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. Okay, I have to read it in English because I don't know what he said. Okay. Let every Yes. The last verse says, let every breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను That స్తుతించుడి. word breath there means life. ప్రాణము అంటే ఇది జీవం. So what the scripture is saying, let everything that can be given life praise God. ప్రాణముతో ఉన్నవన్నీ దేవుని స్తుతించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. Let everything that can make a sound praise God. శబ్దము చేయగలిగేవన్నీ దేవుని స్తుతించాలి. There is no silence in worship. ఆరాధనలో నిశ్శబ్దం అనేది లేదు. Have you ever gone to church, not here of course, in some other churches, కొన్ని సంఘాలలో మీరు చూస్తుండొచ్చు, and people are like this, మౌనంగా ఉంటారు and కొంతమంది. if you push them, they say, no, don't disturb me, I am worshiping God. కొంతమంది అలా తగిలితే డిస్టర్బ్ చేస్తూ నేను That's దేవుని fool- ఆరాధన చేస్తున్నా అంటుంటారు. That's foolishness. అది పిచ్చితనము. You cannot worship God in silence. మౌనంగా దేవుని ఆరాధించలేము. You could certainly wait on God in silence. మనం దేవుని కొరకు ఎదురు చూడొచ్చు. You can pray your thoughts in silence, మన ప్రార్థన మన మనసులో ప్రార్థన but చేసుకోవచ్చు. you cannot worship God in silence. అయితే ఆరాధన చేసే విధానం మాత్రం మౌనంగా చేయలేము. Let everything that had breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. Let everything that can be given life
praise the Lord. జీవం ఇచ్చేదంతా దేవుని స్తుతించాలి. Let everything that can be given sound, praise the Lord. శబ్దము చేసేవి అన్ని దేవుని స్తుతించాలి. Do this. అందరు ఇలా చేయండి. Come on. Do it. Do it. Is there any life there? జీవం ఉందండి? ఉందా లేదా? No. There's no life there according to this because there's no sound. Now, take the other hand. ఇంకో చేయి తీసుకోండి. Now you have the first one, yes, and the second one, and put them together. ఈ రెండు కలపండి. Amen. ఆమేన్. Amen. You just praise God without words, but with action. మీరు మాటలు లేకుండా క్రియ ద్వారా దేవుని స్తుతించారు. When you come to church, దేవుని మందిరానికి వచ్చినప్పుడు if you're not ready to dance yet, నాట్యం చేయడానికి మీరు సిద్ధంగా లేనప్పటికీ, you're not ready to hallelujah, 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 hallelujah. You're not ready to do that yet. ఒకవేళ అలా మనం సిద్ధంగా నాట్యం చేస్తూ సిద్ధంగా లేనప్పటికీ Do this instead. దాని బదులు ఇది చేయొచ్చు. హల్లెలూయా 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 హల్లెలూయా. I will celebrate. Amen. Amen. So those 7 words we find under the idea of thanksgiving. కృతజ్ఞతా స్తుతులు అనే మాటకి దాదాపుగా ఇన్ని విధాలుగా మనం దేవుని స్తుతించొచ్చు. I told you we were going to go a little deeper, right? నేను అన్నాను కదండి కొంచెం లోతులోకి వెళ్తామని. So when you see the word thanksgiving in the scriptures, బైబిల్ గ్రంథంలో lots of different things come into your head now. కృతజ్ఞత స్తుతులు అనే మాటకి రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు మీరు కలిగి ఉంటారు. The next word we find in 1 Timothy is the word supplication. ఆ తర్వాత పదం ఏంటంటే యాచన. And Pastor Sandy did a really good job of explaining supplication. పాస్టర్ శాండీ గారు చాలా అద్భుతంగా ఆ మాటని వివరించారు. So this is just for reiteration or just repetition. మరొకసారి దీన్ని నేను మీకు జ్ఞాపకం And I want to చేస్తున్నాను. use the same example that he used, the example of Hannah. హన్నా గురించిన మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. As we know by now, in Jewish custom, it was it was a bad thing for a woman not to have child. పిల్లలు లేకపోవటము మరి యూదా వారిలో చాలా భయంకరంగా దాన్ని అంటే అది చాలా కష్టంగా భావించేవారు. It was looked upon as a curse. అదొక శాపగ్రస్తమైన స్థితి అని చూసేవారు. The other women will shun you if you don't have a child. పిల్లలు లేదంటే ఇంకా చాలా చిన్న చూపు చూస్తారు. Now, this is very interesting what Hannah did. హన్నా చేసిన చాలా అద్భుతమైన సంగతి ఏంటంటే Hannah went in the temple every day and prayed for a child. హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. But she just didn't say, "Oh Lord, give me a child." దేవా నాకు బిడ్డనివ్వండి అని మాత్రం అనలేదు. The Bible says when Eli passed her, she would be murmuring and grumbling. ఆ దైవజనుడు ఏలి చూస్తున్నప్పుడంట ఆమె ఏదో గుసగుసలాడుతున్నట్లుగా అనిపించిందంట. She was moaning. ఆమె తన దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో వెళ్ళబుచ్చుతుంది. Begging God దేవుని సన్నిధిలో ఆమె యాచిస్తుంది. to give her justice. ఆమెకు న్యాయం చేయాలని అడుగుతుంది. Sometimes in our lives, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో simply going before God and saying, "Help me," is not enough. దేవా నాకు సహాయం చేయండి అని అలా ఒక మాట చెప్తే సరిపోదు. Sometimes we need to moan. దాని కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి. We need to groan. దాని కొరకు దేవుని సన్నిధిలో మూలుగాలి. We need to supplicate. మనం దాని గురించి దేవుని సన్నిధిలో యాచించాలి. We need to hold on to the throne of God and says, "I am not leaving till you give me justice." నీవు నాకు న్యాయం చేసేదాకా నేను నిన్ను వదలను అని పట్టుదలతో ప్రార్థన చేయాలి. Many of you young people in here are looking for jobs. చాలా మంది ఉద్యోగాల కొరకు యవనస్తులు కనిపెడుతుండొచ్చు, ఎదురు చూస్తుండొచ్చు. When was the last time you lock yourself in your room and say, "Lord, I'm not going to leave till you bless me with a job"?
మీలో ఎంతమంది ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడువను అని ప్రార్థన చేసిన వారు When was ఉన్నారు. the last time, mother, did you mourn before God for your son who has run away and is living in alcoholism or drugs? నీ బిడ్డ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో నేను ఒక తలుపులో ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఏడ్చిన దినం ఎప్పుడుంది? When did you go hold on to God and cry and say, I'm not leaving you నేను నిన్ను వదిలిపెట్టిన ప్రభువా అని పట్టుదలతో ప్రార్థన చేసింది till ఎప్పుడు? you bring back my husband, he's run away from home. నా భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఆ భర్తని ఇంటికి తీసుకురండి ప్రభువా Till you అని. bring back my child who has walked away in sin. పాపములో నా కుమార్తె నా కుమారుడు ఉన్నాడు, వారిని నీ దగ్గర తీసుకురా అని ఎంతమంది అలా ప్రార్థన చేశారు? When was the last time you sat before God and cried for your unsaved brothers and sisters and husbands and fathers and family? రక్షణ పొందని కుటుంబ సభ్యుల కొరకు ఇంటి వారి కొరకు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రభువా రక్షించండి అని ప్రార్థన చేసిన దినం ఎప్పుడు? Sometimes we have to get to that point before God will respond to us. అయితే దేవుడు మనకు జవాబు ఇవ్వటానికి మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో యాచించవలసిన వారమై ఉన్నాం. How bad do you want it? How bad do you want it? How much do you want it? ఎంతగా నువ్వు కోరుతున్నావో ప్రభుకి చెప్పాలి. How much do you want the justice of God in your life? దేవుడు నా జీవితంలో న్యాయం చేయాలని దేవుని సన్నిధిలో Are కనిపెట్టాలి. you willing to pray and to fast and to wait before God? దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఉపవాసముతో ప్రభు సన్నిధిలో యాచించే వారిగా To ఉండాలి. supplicate simply means to beg. యాచించటం అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుని దగ్గర అడగడం. And begging requires humility. ఆ దేవుని దగ్గర యాచించటం, అలా అడగడం, గోజాడడం ఏం చూపిస్తుందంటే దానికి మనం దీనత్వం కావాలి. When we supplicate before God, దేవుని సొంత దగ్గర యాచించేటప్పుడు we stand up with our back up against the wall మనము గోడను ఆనుకుంటాం. and we have no other place to go. ఇంక నేను వెళ్ళడానికి ఎక్కడికి మార్గమే లేదు నాకు. And you wait at that point for God to manifest His presence in your life. దేవుని కొరకు కనిపెడుతూ నీవే కార్యం చేయాలని దేవుని సన్నిధిలో కనిపెట్టే పరిస్థితి. This is what Hannah did. ఇది హన్నా చేసింది. And Eli thought she was going crazy. ఏలి అనుకున్నాడు ఈమె చాలా ఈమె వేరే చెడ్డగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. But God gave her victory. అయితే దేవుడు ఆమెకి విజయం ఇచ్చాడు. God gave her justice. దేవుడు ఆమెకి న్యాయం చేకూర్చాడు. For many of us, God is sitting waiting. చాలా మంది కొరకు దేవుడు And He కనిపెడుతున్నాడు. is asking, how far will you go for justice? న్యాయం కొరకు ఎంతగానో పోరాడతావు? How far will you go? How much faith would you reach out so that I can respond to you? నేను నీకు స్పందించటానికి ఎంత విశ్వాసముతో పోరాడుతూ ప్రార్థన చేస్తావు? Prayer, ప్రార్థించాలి. having a conversation with God. దేవునితో మనం సంభాషణ కలిగి ఉండాలి. Thanksgiving, రెండవది కృతజ్ఞత అని చూసాము. worshiping with the praise of our mouths మనము మన పెదవులతో దేవుని స్తుతించాలి. when we don't want to. When we don't want to do it, మనం ఇష్టం లేనప్పటికీ, when we want to do it, మనం ఇష్టంతో ఉన్నప్పటికీ, when we shout, కేకలేస్తూ, when we dance, నాట్యం చేస్తూ, when we play music, సంగీతములతో when we do it all together. అన్ని కలిసి స్తుతిస్తుంటారు ద్వారా Thanksgiving. ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం. Intercession is the last one. ఆఖరిది విజ్ఞాపన. Many times, the moment we pray, God responds. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబిస్తాడు. But we don't see the manifestation of the prayer. అయితే ప్రార్థన చేసినప్పుడు దాని కార్యాన్ని మనం వెంటనే మనం చూడం. And so we have to understand that sometimes in prayer, we have to intercede. కొన్నిసార్లు ప్రార్థనలో మనం విజ్ఞాపన చేయాలి. Or pray a prayer of intercession. లేక విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. The Bible says in Daniel chapter 10 verse 13, దానియేలు గ్రంథము 10:13 మనం that గమనించినట్లయితే Daniel prayed to God, దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. but for 21 days he did not hear from God. దేవుని దగ్గర సుమారుగా 21 దినాలు దేవుని దగ్గర నుంచి ఏం జవాబు పొందుకోలేదు. But the moment he prayed, God responded. కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు So జవాబిచ్చాడు. if God responded right away, why did it take 21 days? కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబు ఎందుకు ఇచ్చాడు, తర్వాత 21 రోజులు ఎందుకు జవాబు ఇవ్వలేదు? The Bible says the devil is the god of the atmosphere. He is the god of the atmosphere.
ఆయన ఆ, ఆ అంధకార శక్తుల గుంపు అని మనం చూస్తాం. The Bible talks about he is the prince. There are principalities and there are powers. There are rulers in dark places over the atmosphere. ఈ వాతావరణంను అంధకార క్రియలు మనం చూస్తాం. And sometimes when we pray, there is blockages to our prayer. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. Just like Daniel. దానియేలు ప్రార్థన The చేసినప్పుడు scripture జరిగింది. says the prince of Persia, a demon spirit, ఇది సాతాను, అపవిత్ర ఆత్మలు, దయ్యపు ఆత్మలు prevented the angel from bringing the prayer to Daniel. దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకున్నాయి. And Michael the archangel had to come down and intervene in the matter so that the prayer could reach Daniel, the answer to the prayer. దానియేలు ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి మికాయేలు వచ్చినట్లుగా మనం చూస్తాం. Sometimes we have to intercede. కొన్నిసార్లు మనం విజ్ఞాపన చేయాలి. To intercede means to stand in between. విజ్ఞాపన అంటే మనము ఆ బద్దలైన సందులో నిలబడటం. Let us assume that I was weak and sick ఒకవేళ ఇలా అనుకోండి, నేను బలహీనంగా ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను అనుకోండి, and couldn't pray for myself. నా గురించి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. And Pastor Caleb took it upon himself to pray for me. అయితే పాస్టర్ కాలేబ్ గారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. Then he is in front of me. ఆయన నా ముందున్నారు. He becomes my intercessor. ఆయన నా పక్షంగా ప్రార్థన చేసే విజ్ఞాపన I చేసేవారు. am too weak to pray for myself. నా కొరకు నేను ప్రార్థన చేసుకోవటం నేను బలహీనుణ్ణి, I lack the faith. ఆ విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను. And so he stands in for me. ఆయన బద్దలైన సందులో నిలబడతారు. There are people in our lives that we need to stand in the gap for. మన జీవితాల్లో కూడా కొంతమంది ఆ సందుల మధ్యలో నిలబడేవారు ఉన్నారు. Because they are weak. ఎందుకంటే వారు బలహీనులు కాబట్టి. And they are not able to hear the voice of God. దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారు కనుక. Just as for us, Jesus intercedes before God. మన గురించి మనం గమనిస్తే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేశారు. When you and I sin, the Bible says we have an advocate with the Father. మనం పాపం చేసినప్పుడు మన కొరకు ఉత్తరవాది ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. When we are weak, Jesus stands in the gap. మనం బలహీనంగా ఉన్నప్పుడు ప్రభువు మన పక్షంగా ఆయన నిలబడతాడు. In the same way, there are people in our lives that God wants us to stand in the gap for. మన జీవితాల్లో కూడా కొంతమందిని మన కొరకు ఉంచుతాడు దేవుడు. Maybe you have a little child who is sick with asthma and she's always sick and always weak. లేక మన ఇంట్లో మన బిడ్డలు అనారోగ్యంతో ఎప్పుడు బలహీనంగా అనారోగ్యంతో ఉండి ఉండొచ్చు. As a parent, you stand in the gap. అయితే తల్లిగా లేక తండ్రిగా ఆ బిడ్డ పక్షంగా దేవుని సన్నిధిలో మొర పెడతాం. చేస్తారా? అది For your child's healing. మీ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు మొర పెడతాం. Your young daughter is looking to go to medical school. ఒకవేళ మీ యవన కుమార్తె ఒక వైద్య రంగ చదువుకు వెళ్ళాలనుకుంటున్నారు. She's very anxious about it. దాని కొరకు ఆమె చాలా ఆసక్తి కలిగి ఉంది. And as a mom or a dad, you stand in the gap and you pray for her. అయితే తల్లిగా తండ్రిగా ఆ బిడ్డ పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు. And you ask for God to give grace because she doesn't have the strength to pray for it. మనము ఆ బిడ్డ కొరకు ప్రభువా ఈ బిడ్డకి కృపేవు, ఈ బిడ్డకి సహాయం చేయని ఆ బిడ్డ పక్షంగా మనం మొర పెడతాం దేవుని సన్నిధికి. The church will be a much healthier place అయితే సంఘము చాలా ఆరోగ్యకరమైన స్థలము if we would stand in the gap for each other. ఒకరి కొరకు ఒకరు నిలబడి ప్రార్థన చేయటం ద్వారా. When people in our church and in our circumstances are having problems, ఒకవేళ మనకి మన చుట్టుపక్కల సమస్యలు ఏమైనా ఉంటే, instead of running over to the neighbor Sunita and saying, "Oh, you realize that Vashti is having problems with her husband." Go ahead. Instead of doing that, you go and you pray for Sunita. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు లేకపోతే కుటుంబ సమస్యలతో ఉన్నారు, ఆ సమస్య గురించి వారింటికి వీరింటికి చెప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. You stand in the gap for her. వారి కొరకు దేవుని సన్నిధిలో వారి పక్షంగా నిలబడాలి. When you pray for your pastor, you are standing in the gap for him. ఈ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆ పాస్టర్ గారి పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నారు. Because the enemy wants to destroy him. ఎందుకంటే సాతానుడు నాశనం చేయాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నాడు. The enemy wants to destroy of all of us. మనందరికి విరోధంగా అపవాది ఉన్నాడు. వాడు మనల్ని నాశనం చేయాలని చూస్తుంటాడు. The Bible says the devil come to steal, to kill and to destroy.
దొంగ హత్య చేయటానికి నాశనం చేయటానికి వస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. And Jesus says, I am come to give you life. యేసు ప్రభు అన్నాడు, నేను జీవం ఇవ్వటానికి వచ్చాను, And life more abundantly. సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను అంటాడు ప్రభు. I want to encourage you today. ఈరోజు మీ అందరు నేను ప్రోత్సహిస్తున్నాను. When you read 1 Timothy chapter 2, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం చదివినప్పుడు recognize that we have gone a little bit deeper today into the word. ఈ ఉదయ కాలము దేవుని వాక్యము లోతుల్లోకి మనం వెళ్ళినట్లుగా మీరు గుర్తించండి. We have peeled back some of the layers of the onion. మనము ఉల్లిపాయకి పొరలు తీసినట్లుగా మనం తీసాం. And we could have spent a lot more time going through these 4 words. ఈ 4 విషయాలకి మనం లోతుల్లోకి మనం వెళ్ళి చదువుకున్నాం. But I want to encourage you to take what you have heard today. అయితే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీరు విన్న వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకోండి. Include it in your life. మీ జీవితంలో అన్వయించుకోండి. Know how to pray. ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోండి. The Bible says the weapons of our warfare are mighty through God to the pulling down of strongholds. మనము ప్రతి ఆయుధాన్ని మనము ప్రార్థన ద్వారా మనం వశం చేసుకోగలం. But you need to know which weapon to use at which point in time. అయితే ఏ సమయములో ఏ ఆయుధాన్ని వాడాలో మనం తెలుసుకోవాలి. Sometime it might be a supplication. కొన్నిసార్లు అది యాచన కావచ్చు. Sometime it might be an intercession. కొన్నిసార్లు అది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు. Sometime it might be a praise. కొన్నిసార్లు కృతజ్ఞతాస్తుతిని అనే ఆయుధాన్ని వాడాలేమో. Sometimes it might mean just having a frank conversation with God. లేకపోతే face to కొన్నిసార్లు దేవునితో అలా ప్రార్థనతో దేవునితో సంభాషణ కలిగి ఉండొచ్చు. My favorite Bible character బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే is Job. యోబు. And Job had a huge argument with God. దేవునితో చాలా వాదించాడు. Because God allowed him to be tested and tried even though he did not do anything. యోబు ఏమి చేయనప్పటికీ కూడా యోబును దేవుడు పరీక్షించాడు. This is a great example of having a conversation with God. దేవునితో చక్కని సంభాషణ కలిగి ఉండే చక్కని ఉదాహరణ. Because when Job started to complain, God responded to him. యోబు దేవునికి ఫిర్యాదు చేస్తే ఈ దేవుడు యోబుతో మాట్లాడుతూ వచ్చాడు. God will respond to you. దేవుడు ఖచ్చితంగా మనకి స్పందిస్తాడు. Shall we all stand? అందరూ నిలబడతామండి ఒకసారి. Amen. I would like us all to lift our hands up to heaven అందరూ చేతులు పైకెత్తాం. and say, Lord, చెప్తాను, ప్రభువా, today I have heard your word ఈరోజు నీ వాక్యం నేను విన్నాను. and I want to practice that which I have heard. నేను విన్నదాన్ని నా జీవితంలో అనుకరించాలని కోరుతున్నాను. I want to grow in knowledge of your word. నీ వాక్య జ్ఞానములో ఎదగాలని ఆశపడుతున్నాను. Help me to retain what I have heard, నేను ఏది విన్నానో నా జీవితంలో అనుసరించడం నేర్పించండి. that I may be able to become more mature in my faith. నా విశ్వాసంలో మరింత పరిపక్వతలోకి ఎదుగుటకు సహాయం చేయండి. For your kingdom's sake. నీ రాజ్య మహిమ కొరకు. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you. Thank you.